ఇటు ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెరుగుతున్న బంగారం ధరలు పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నప్పటికీ పెరిగిన ధరలతో కొనుగోళ్లు తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి సైదులు అందిస్తారు. బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. చిన్నల నుంచి పెద్దల వరకు కూడా బంగారం ఒంటి నిండా ఉంటేనే వారికి ఆనందం. అట్లాంటి బంగారం రెక్కలు వచ్చేసాయి. ఒకటి కాదు రెండు కాదు, లక్షల రూపాయలకు చేరిపోయింది. వెరసి ఖమ్మంలో మహిళలు కొద్దిమంది ఉన్నారు మనతో మాట్లాడేందుకు. అసలు బంగారం ₹1,00,000 చేరిపోవడంతో వారు ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మ, బంగారం గతంలో ఎన్నడూ లేని విధంగా ₹1,00,000 చేరింది. ఎలా అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? బంగారం పెరగడం అనేది మా మధ్యతరగతి మహిళలకైతే పెద్ద బాధనే చెప్పాలండి. ఎందుకంటే మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పైసా దాచుకుంటూ పిల్లల పెళ్లిళ్ళు కానీ కొంత కొనేదే బంగారం. అలాంటి బంగారం పెరగడం వల్ల ముందు అసలు మేము కొనలేస్తామా లేదా అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి కూడా ముందు తల్లి ఎక్కువగా ఆలోచిస్తుంది. నా బిడ్డకి ముందు పెళ్లి చేసి ఎంత బంగారం పెడతారని అవతల వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. ఎన్ని తులాలు పెడతారు మీరు అని ముందు అడుగుతారు. కట్నం కంటే కూడా ముందు వాళ్ళు ఇచ్చే క్యాష్ కంటే కూడా మీరు బంగారం ఎంత పెడతారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే అది ఉంటే ఏంటంటే అదొక భరోసా మధ్యతరగతి మహిళలకి. ఎందుకంటే బంగారం కొనడం ఏంటంటే మనకి రేపు స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, ఇంకా మళ్ళీ కొత్త వస్తువు పెట్టుకుని లోన్ పెట్టుకుని ఇంకొక వస్తువు కొనాలన్నా కూడా మాకేంటి అంటే అదొక మంచి ఇన్వెస్ట్మెంట్. అది అసలు ఏ కష్టం వచ్చినా కూడా ముందు ఇంట్లో మేము చూసేది ఏంటి అంటే మనకు బంగారం ఎంత ఉంది అని. ఎందుకు అంటే డబ్బులు అవసరమైన అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి. అదే గోల్డ్ అనేది కొంచెం మాకు పర్సెంటేజ్ తగ్గుతుందని ఒక ఆశ. చెప్పండి అమ్మా, జనరల్ గా ₹1,00,000 పెట్టి ఇప్పుడు బంగారం కొనుగోలు చేసి మెడలో వేసుకునేటువంటి స్థితిగతులు ఇప్పుడు ఉన్నాయంటారా? లేవండి, ఇప్పుడు చాలా కష్టము. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మన ఇండియన్ కల్చర్లో ఎక్కువగా గోల్డ్ ఎంత ఉంది అనే చూస్తారు. ఎంత గోల్డ్ ఉంటే అంత వాల్యూ ఇస్తారు లేడీస్కి. ఇప్పుడు ఆడపిల్లలకి మధ్యతరగతి వాళ్ళు మ్యారేజ్కి గోల్డ్ ఇంత పెడతామని ఒప్పుకొని వాళ్ళు కొనలేము, ఇవ్వలేని పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా. అది ఇవ్వకపోతే ఆ పిల్లలకి సమస్యగా మారిపోతుంది. ఇన్ని తులాలు అనేదే ఎక్కువగా గోల్డ్కి ఇస్తున్నారు. ఇప్పుడు సామాన్లు వాటికి ఎవరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మ్యారేజెస్లో వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. పిల్లలు ఆడపిల్లలకి ఇవ్వడానికి చేయడానికి పేరెంట్స్. మీరు చెప్పండి, జనరల్ గా బంగారం ₹1,00,000 అయింది. ఇప్పుడు కొనడానికి అందరూ ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి? అసలు పేదవాళ్ళకైతే ఇంకా అసలు లేదు. వాళ్ళకి అసలు కొందామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఇక మధ్యతరగతి వాళ్ళకి కొందామనుకున్నా గానీ అమ్మో అని ఆకాశాన్ని అంటింది రేటు, ఇక మన వల్ల కాదులే అన్నట్టు వీళ్ళ అభిప్రాయము అలాగే ఉంది. మధ్యతరగతి గాని పేదవాళ్ళు గాని పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కనీసం ఒక పుస్తన్న కావాలి కదండి. ఆ పుస్తన్న ఇంత ముందు ఎలాగో అటు కష్టాలు పడి ఇటు కష్టాలు పడి శ్రమ వచ్చి అది చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా అందుబాటులో లేకుండా పోయింది. అదొక భాగం. బంగారం ₹1,00,000 పెరగడానికి ఏం కారణం అని మీరు అనుకుంటున్నారు? బంగారం పెరగటానికి కారణాలు ఏంటంటే, నేను ముందుగా నా ఆలోచన ఇది అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగానే ఈ బంగారం రేటు పెరుగుతుంది. అట్లాగే వాళ్ళ డాలర్ రేట్ ఏమో పెరుగుతుంది, మన రూపాయి రేటు పడిపోతుంది. ఇలా పెరగటం, రూపాయి రేటు పడిపోవటం వల్లనే మనకు ఈ బంగారానికి తులం ₹1,00,000 దాకా పోతుంది. కాబట్టి ఈ బంగారం ధరని మనకు సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేది ఒకటి. ఇది పెరగటం వల్ల కూడా ఇప్పుడు తను మాట్లాడేటప్పుడు మహిళకు భద్రత లేదు. ఈ నగలు చేయించుకొని పెట్టుకొని బయటికి పోయి వచ్చే పరిస్థితి లేదు. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కంపల్సరీ బంగారం పెట్టాల్సిందే. ఆ బంగారం లేకుంటే అవతల అబ్బాయి వాళ్ళు ఆ డిమాండ్, అబ్బాయికి ఒక బ్రాస్లెట్, ఒక రింగో ఏదో ఒకటి మనం పెట్టాల్సిందే. అవి లేనప్పుడు సంబంధాలు కుదరక ఆ పిల్లల పెళ్లిళ్లు కాక వయసు ఎక్కువై తర్వాత వయసు ఎక్కువ అయిందని కూడా పెళ్లి కాలేని పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎక్కడో మన కుటుంబాలలోనే ఉన్నాయి. అలా రూపాయి విలువ పడిపోవడం, ట్రంప్ విధానాలు వల్లనే భారతదేశంలో బంగారం రేటు విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కూడా మహిళలు కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.